మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారముగా ఇప్పుడంట అప్పుడు అక్కడ ఎప్పుడు మనము అన్యోన్య సహవాసం గలవారిగా ఉన్నప్పుడు అంటే మన సహవాసం ఎట్లుండాలంటే మాదిరిగా అన్యోన్యంగా అంటే ఏది కపడ ఏది ఉన్నా మన అన్ని పక్కన పెట్టి కలిసి మెలిసి ఉన్నప్పుడు అప్పుడు ఏదైతే దేవుని ఆరాధిస్తున్నా నేను ఆ దేవుని పాల్గొంటున్నా ఆ రక్తం పనిచేయనప్పుడు ఆ ప్రసాదం పనిచేయనప్పుడు ఏమైనా అన్ని చేస్తున్నాను ఇతరులను ప్రేమించకుండా ఇతరులను ఆయన మాటలు నడిపించకుండా ఆ మాటలు ఉండకుండా ఉన్నప్పుడు ఆ భక్తం పనిచేయదు మనలో ఎప్పుడు పనిచేస్తే అన్యుల సాహసం గలవారిగా ఉన్నప్పుడు చదవండి. మనము పాపం లేని వారమని చెప్పుకున్న యెడల అయితే ఆయన వెలుగులో ప్రకారం మనం వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉన్నాము. ఉండాలంటే అన్యోన్య సహవాసం ఉంది. అప్పుడన్నా యేసు ప్రశస్త రక్తము నిన్ను నన్ను కడుగు శుద్ధి చేస్తారు. ప్రియమైన సోదరుడా, అప్పుడంగా మనము కడుగబడదు పరిశుద్ధ రక్తం ద్వారా. కింద చదవండి. మనము పాపం లేని వారమని చెప్పుకొనిన యెడల మనలో మనమే